బ్యూరోక్రాట్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఐపీఎస్లు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయారు. నేతలకు సొంత పనులు చేసి పెట్టే బృందాలుగా విడిపోయారు. తమను ఆదరించిన అధికార పార్టీ పెద్దలు ఏ పని చెప్తే అది చేస్తూ కర్తవ్యాన్ని నిబద్ధతను కోల్పోయారు. శాంతి భద్రతల కంటే ఎస్ భాస్ అనే పనులకే ప్రాధాన్యతనిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ తీరు ఎక్కువగా ఉందనేందుకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అడ్డంగా బుక్ అయిన సీనియర్ ఐపీఎస్లు ఇప్పుడు కక్కలేక మింగలేక బక్క చిక్కి చచ్చిపోతున్నారు. ఎటు నుంచి ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని తెగ టెన్షన్ పడుతున్నారు. జగన్ పాలనలో పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఐపీఎస్లు డొమెస్టిక్ సర్వెంట్లుగా మారారని కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే నాయకుల ఇంటి పనులు చేసి పెట్టే సేవకులుగా ఉన్నారని కొందరు వ్యాఖ్యానించారు. కట్ చేసి చూస్తే ఆ వ్యాఖ్యలు నిజమని ఒక్కొక్క సంఘటనను నిరూపిస్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వేరు, అతిగా పూసుకొని వ్యవహరించడం వేరు. గత 5 ఏళ్లలో కొందరు ఐపీఎస్లు అతిగా పూసుకొని వైసీపీకి హుజార్ అన్నారు. అప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవించే రోజులు వచ్చేసాయి. అధికార దుర్వినియోగానికి మూల్యం చెల్లించుకునే టైం వచ్చింది. ఇప్పటికే కొందరు అధికారులను చంద్రబాబు జేఏడీకి పరిమితం చేసింది. అక్కడికి కూడా వెళ్లకుండా ఉన్నతాధికారులు ఆదేశాలను పాటించకుండా వాళ్ళు రౌడీ పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. రోజు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిన కొందరు ఐపీఎస్లు అటువైపు వెళ్లడం లేదు. పోస్టింగ్ దక్కని 16 మంది అధికారులు చాలా మంది అసలు డీజీపీ ఆఫీస్ మొహం చూడడం లేదు. ఈలోపు ముంబై హీరోయిన్ కథ బయటకు వచ్చింది. ఎవరో రాజకీయ పెద్దలు చెప్పారని కొందరు కాదంబరి జత్వానిని ముంబై నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. 2 రోజుల పాటు కాదంబరి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసినప్పుడు ఆమె 3 పోలీసులు ఉన్నతాధికారుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. సీనియర్ ఐపీఎస్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్సి స్వయంగా జోక్యం చేసుకొని ముంబై వరకు నడిపిన మంత్రాంగం ఇప్పుడు సాక్ష్యంగా బట్టబయలు కావడం ప్రస్తుతం ఐపీఎస్ల తీరుకు నిదర్శనంగా తెలుస్తుంది. పైగా మొత్తం వ్యవహారాన్ని మరో ఐపీఎస్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు నడిపించారని కూడా అంటున్నారు. వారిపై చర్యలకు తొలి అడుగు పడిందని అనుకోవాలి. శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నా కూడా పూర్తి సాక్ష్యాలు ఉండాలి. పోలీస్ శాఖ ఇప్పుడు అదే పనిలో ఉంది. తప్పు చేసేందుకు అడ్డుదిడ్డంగా వ్యవహరించేందుకు పోలీసులు భయపడాలి. ఆశ్రిత పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అందుకే దారి తప్పిన అధికారులపై కఠిన చర్యలు ఉండాలి. విధి నిర్వహణ వేరు, ఎస్ భాస్ అనడం వేరు అని ప్రతి ఒక్క అధికారికి అర్థమయ్యేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే గత తప్పిదాలు పునరావృతం కాకుండా ఉంటాయి.